ఈరోజు మనం టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతమైన సంవత్సరానికి వెనక్కి వెళ్దాం. అదే 1997 సంవత్సరం. ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద జరిగిన ఒక యుద్ధం మామూలిది కాదు. ఒకవైపు భక్తిరసంతో ప్రేక్షకులను పరవశింపజేసిన అన్నమయ్య, మరోవైపు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ప్రేమించుకుందాంరా. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాయి. అప్పట్లో ఈ రెండు సినిమాల మధ్య జరిగిన పోరు కేవలం ఇద్దరు హీరోల మధ్య కాదు, ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మరియు రెండు విభిన్న జానర్ల మధ్య జరిగింది. అసలీ రెండు సినిమాలు విడుదలయ్యే ముందు టాలీవుడ్లో వాతావరణం ఎలా ఉందో తెలుసా? కింగ్ నాగార్జున అప్పటికే నిన్నే పెళ్లాడతా వంటి క్లాసిక్ హిట్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు. కానీ ఒక కమర్షియల్ స్టార్ హీరో పౌరాణిక పాత్రలో కనిపిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అందరిలో ఒక చిన్న సందేహం ఉండేది. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికొస్తే ఆయన అప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్కు ఫేవరెట్ అయిపోయారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఇటు జయంత్ సి పరాంజీ ఇద్దరూ ఒక సరికొత్త మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. మొదట అన్నమయ్య గురించి మాట్లాడుకుందాం. జూన్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఆట నుండే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అసలు నాగార్జున అన్నమయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. దర్శకుడు రాఘవేంద్రరావు గారు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు భక్తిని ఎలా జోడించవచ్చో ఈ సినిమాతో నిరూపించారు. ముఖ్యంగా కీరవాణి గారందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. అన్నమయ్య పాటలు అప్పట్లో ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో వినిపించేవి. మీకు తెలుసా, ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున గారు నిజంగానే ఒక యోగిలా బతికారు. ఆ డెడికేషన్ తెరపై కనిపించింది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయలు కాగా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సుమారు 12 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ లెక్కల ప్రకారం చూస్తే ఇది 20 కోట్లకు పైగానే రాబట్టింది. అప్పట్లో ఒక భక్తిరస చిత్రం ఇన్ని కోట్లు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇక మరోవైపు మే 9న విడుదలైన ప్రేమించుకుందాంరా సినిమా విషయానికొస్తే అది ఒక సెన్సేషన్. వెంకటేష్ మరియు అంజలా జవేరీ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఫ్యాక్షన్ అంటే కేవలం గొడవలే అనుకునేవారు. కానీ ఆ ఫ్యాక్షన్ గొడవల మధ్య ఒక అందమైన ప్రేమ కథను చూపించి జయంత్ సి పరాంజీ సక్సెస్ అయ్యారు. మణిశర్మ గారి మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్ళింది. ముఖ్యంగా పెళ్లికలే వచ్చిందే పాట ఇప్పటికీ పెళ్లిళ్లలో ఫేవరెట్. ఈ సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు మరియు అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నప్పుడు భారీగా జనం తరలి వచ్చేవారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 3.5 కోట్లు కాగా, ఇది అప్పట్లో దాదాపు 10 కోట్ల షేర్ మార్కును దాటేసింది. అంటే ఇండస్ట్రీ హిట్ రేంజ్ వసూళ్లను సాధించింది. సుమారు 50కి పైగా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు జరుపుకుంది. ఇప్పుడు అసలైన బాక్సాఫీస్ వార్ గురించి మాట్లాడుకుందాం. వసూళ్ల పరంగా చూస్తే అన్నమయ్య సినిమా ప్రేమించుకుందాంరా కంటే కొంచెం పైచేయి సాధించింది. కానీ ఈ రెండు సినిమాలు లాభాల విషయంలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అన్నమయ్య లాంగ్ రన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి నాగార్జున కెరియర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఒకవేళ ఈ రోజుల్లో ఆ వసూళ్లను ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూస్తే ఆ రెండు సినిమాలు సులభంగా 150 నుండి 200 కోట్లు రాబట్టినట్లీ లెక్క. అన్నమయ్య నాగార్జునను ఒక వర్సటైల్ యాక్టర్గా నిలబెడితే, ప్రేమించుకుందాంరా వెంకటేష్కున్న మాస్ ఫాలోయింగ్ను భారీగా పెంచింది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నికల్గా చూసినా, సంగీతం పరంగా చూసినా 1997లో ఈ రెండు టాలీవుడ్కు రెండు కళ్ళు. నాగార్జున గారు భక్తితో ఆకట్టుకుంటే, వెంకి తన యాక్షన్ లవ్ స్టోరీతో బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఈ రెండు లెజెండరీ మూవీస్లో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? ఆ రోజుల్లో థియేటర్లో ఈ సినిమాలు చూసిన జ్ఞాపకాలు మీకేమైనా ఉన్నాయా? మీరు నాగ్ ఫ్యానా లేక వెంకీ ఫ్యానా అనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అప్డేట్స్ మరియు సినిమా విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన సినిమా విశేషాలతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు.